పువ్వులు అవి వేస్తున్నారు, చాలా సంతోషం. ఆ పువ్వులు సైలెంట్ గా ఉండాలి. ఆ పువ్వులు మొత్తం కింద తీసాడు. ఏదో ఒకటి చేయని మనకెందుకు కానీ ఈరోజు మా తమ్ముడు సింగరు రత్నాన్ని, మిగతా ఆర్కెస్ట్రా వాయిద్య కళాకారులకి, సింగర్స్ అందరికి హాయ్ అండి. అందరితో కలిసి ఈ స్టేజ్ షేర్ చేసినందుకు కూడా ఇలా రారా సార్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలా సార్? ఈమె ఫోన్ లో స్టేటస్ లో మీ ఫోటో ఉంటుంది సార్, చూసారా? అవునండి, ఫోటో ఉంటదండి. ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళు మనీ టికెట్ వేసి రిటర్న్ టికెట్ పోతుంది కొంట. దగ్గర నుంచి మైకు నవ్వుతగా మాట్లాడేస్తున్నావు ఏంటి? నువ్వు కూడా మా ఊరి ఉత్సవానికి వచ్చావా ఏంటి? లేదు, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. చెప్పు తీసుకోండి రా, అందులో పూరి పెడతారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మారమ్మ పండగకి వస్తే ఏంటి మీరు ఫంక్షన్కి వచ్చారంటో? ఇప్పుడు నేను ఏమన్నా బీపీ తెచ్చుకుంటున్నారు? ఏమండి బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకోమంటావా? ఏరా గుంటలే? అరే ఇప్పుడు ఏమన్నా కోపం తెచ్చుకుంటున్నారు? కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కత్రినా కైపుని తెచ్చుకోమంటావా? అబ్బా, కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకోమంటావా? హలో, కోపం వస్తే ఎవడైనా ప్రపంచంలో కోపమే తెచ్చుకుంటారు, కొబ్బరి బండం తెచ్చుకో. నా గురించి నీకు తెలియదు చెప్తున్నా. కరిమకమోడ కొట్టే తోడు తన్నుమంటారు నీకు. నువ్వు కొడితే నేను పట్టుకుంటాను, నీకు తన్నుమంటాను. ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో చెప్తున్నా నేను. పళ్ళు రాలిపోతాయి. ఒరే మీరెక్కడ తగులుకున్నారా రంగుమగులాగా? ఆర్గనైజర్ రండి గడికి, లేదా పిల్లలందరినీ వెనక్కి తోసేయండి. సభకు పిల్లలందం, మంచానికి నలులందం. ఒరే ఊరుకుంటా నైనా ఏమన్నా అలాగే అన్నయ్య అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య, బాలయ్య అన్నయ్య. ఏంటి ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అప్పారావు గారు, లేదంటే బాగుండదు చెప్తున్నా. స్టేజ్ మీద చెప్తున్నా, ఇదిగో సింగర్స్ అందరి ముందర దౌడ పనులు రాస్తాయి నీకు. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆడవాళ్ళకి చెప్తున్నా. అటు తిరుగు, ఇటు తిరుగు. ఏంటి ఒక్కసారి మా వినోద్ క్లాప్స్ కొట్టండి. ఇంతవరకు కరెక్ట్ గా చూడలేదు. నువ్వు బాహుబలిలో అనుష్ఠాన ఉన్నావు. అందంగా ఉన్నానా? ఫస్ట్ హాఫ్ లో పుల్లలేరుకుంటది కదా. ఇదే చెప్పింది ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వు అని. ఏమండి ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించాలన్నా, పూజించాలన్నా, అభిమానించాలన్నా, ప్రేమించాలన్నా ఈ అప్పారావు తర్వాత. ఓ పచ్చసి రోజు నువ్వే చెప్పు లడ్డు లడ్డున్నావు కానీ అంత ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చేటోడు నేను పక్కింటి సునీత ఇంటికి వస్తే ఏమన్నా అడుగుని కరిమకమోని ఏమన్నా చెప్పు. కరిమకపోవడం నువ్వు సునీత సరే, నువ్వు అన్నావు నింద వేసావు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. ఉదయాన్నే మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. అదే మధ్యాహ్నం ఎవరైనా వస్తే రండి భోజనం చేద్దాం అంటాం. నువ్వు అన్న సునీత నేను రాత్రి 2 గంటలు పడుకునే టైంలో వచ్చింది, రండి పడుకుందాం అన్నాను. తప్పున్నర చంప వగుతుంది. అయినా నీ గురించి ఏదో గొప్పగా చెప్పుకున్నావేంటి? అదేంటి తమ్ముడు రత్నం, రాత్రిపూట కళ్ళజోడు వేసుకున్నావు, తీసేయి. బాగులేదు, తీసేయి. బాగులేదురా, నాకెందుకురా నాయన అసలు. నా గురించి మీకు తెలియదు అప్పారావు గారు చెప్తున్నా నేను. నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసా? నాకు పెద్ద వాళ్ళు, నాకు చిన్న తెలిసేది. రెస్పెక్ట్ డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. రాత్రి ఫోన్ లో మాట్లాడారు, జాగ్రత్తగా ఉంది. ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో రాత్రి ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నా సార్? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. మరి అదే నీ ఫేస్ వాల్యూ. అంటే తెల్లవారు 3 గంటలకు ఫోన్ చేశాను. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం కదా. అవును, సరే గాని ఏంటి మీరు అందగారని ఫీల్ అవుతున్నారా ఏంటి? అందగారంటే నేనే ప్రపంచంలో. నన్ను అందరూ ఏమంటారంటే అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకలాగా తెల్లగా ఉంటారు అంటారు నన్ను. తుప్పటి ప్రకారం నల్లగా ఉంటాడు, కాకమక్కపోడు వీడు ఆత్రేయపురం పూతరేకంట. నీ నోట్లో నోరు పెట్టలేమే. మొన్న మా ఊరు వెళ్తే సౌమ్య రారా, మొన్న మా ఊరు వెళ్తే ఒక అతను అంటున్నాడు, అప్పారావు గారు మీరు అచ్చం మండపేట మరత కాదా అలా ఉంటాను. సరిగ్గా వినదు, మరత కాజా కాదు, ముడత కాజా ఏంటది? మొహం అంతా ముడతలు వేసుకుని. ప్రపంచంలో ఒక మగాడు అందంగా ఉంటే ఆడవాళ్ళు తట్టుకోలేరు, లేడీ గెటప్లు కూడా తట్టుకోలేకపోతే. ఎప్పుడు సుఖశాంతితో వర్తిల్లని ఒక గోల్ ఉంది. అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏంటది? నాకు పెద్ద గది కావాలి. అబ్బా, ఆ గది నిండా ఏసీ ఉండాలి, అందులో బోల్డంత డబ్బు ఉండాలి, ఆ గదిలో నేను ఒక్కడనే ఉండాలి, నా మాటే చెల్లుబాటు. అయితే నేను ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి, అక్కడే దొరుకుతాయి అన్ని. ఒరే రంకుమగుల్లారా, ఒరే నాయన వీడియోగ్రాఫరు వెనక్కి వెళ్ళిపోయి నువ్వు దేవరం పో. నువ్వు ఆ కెమెరా ఎడుతున్నావు, వాళ్ళేమో ఆ పిల్లలు చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఒరే లడ్డు ఎప్పుడు వచ్చావురా? ఇలా నా అమ్మ నాన్న వచ్చారా?
నువ్వు ఒకటి తగులుకోకరి వెనకెళ్ళరా నువ్వు. ఆ పిల్లల్లో నువ్వు కలిపి ఇలా ఉండాలి. పిల్లలంటే ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కాదు, 1 గంట తర్వాత అండి. నేను అదే చెప్పాను, 1 గంట తర్వాతే కలువు అని చెప్పాను. ఇంకేం కావాలి? చాలే, ఇది చాలు. అబ్బబ్బబ్బా, ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. కాదు సార్, ఎవరని అడుగుతున్నాను. మీ అక్కడ అమ్మాయి వైపురా. ఓ, మన వైఫా? దవడపళ్ళు రాతాయి సార్ దవడపల్లి తన్నుమంటాయి నీకు. అది ఆడికి కాదు సార్. ఈవిడని చూస్తుంటే నాకు ఒక కవిత వస్తుంది సార్. అమ్మ బాబాయ్, ఏంటి? కవిత. దీన్ని చూస్తుంటే ఎనకరోళ్ళకు 3 వస్తుంది, నీ కవిత కూడా వస్తుంది ఏంటి? చెప్పు ఒకసారి. చెప్పు 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 చెప్పు. నీ అడుగులో నా అడుగు, అబ్బా, నీకోసం ఈ గొడుగు. ఆహా, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. ఆ? ఇప్పుడే టిఫిన్ నేను కడుక్కోకుండా వచ్చింది. అందుకే సార్ ఈవిడ ఇంటికి ఇంత బాగున్నాయి. ఏం వాడుతుంది సార్? అమ్మో, ఆడవాళ్ళ గురించి నన్ను అడగ, వాళ్ళని అడుగు. ఏమండి ప్లీజ్ చెప్పరా? ఏం వాడుతుంది? ఉదయం షాంపూతో తలస్నానం చేస్తుంది, అబ్బా. మధ్యాహ్నం ఆయనతో మర్దన చేస్తుంది, మరి రాత్రికి? పిక్కు తీసి కుక్కని తగ్గిస్తుంది. అంటే అది విగ్రహ. అది విగ్రహ బొగ్గు. ఓ, సార్ ఇంతకంటే ఏం పని చేస్తుంటావురా? మనిషి అంతా ఒరిజినల్, మరి పార్ట్లన్నీ ఢిల్లీ. సరే కానీ ఏం చేస్తుంటావు? పైన బట్టలు పొట్ట వేసుకుని వచ్చా? మొత్తం మా పనులు ఉంటారు. మొత్తం పనులు సార్. అవునా? అంటే వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకటం, మా పనులే. వంట చేయటం, మా పనులే. మీ ఆవిడతో కాపురం. మా పనులే. ఏయ్! సరిగ్గా వినాలి ఏం అడుగుతున్నారని. Yes, సార్. ఆ. ఏదేమన్నా కానీ ఆవిడ చూసిన తర్వాత ఆ. నాకు పెళ్లి చూపులు చేసుకోవాలని సార్. ఒరేయ్, అలాంటి పిచ్చి పనులు చేయక. ఎందుకు సార్? అది చాలా కష్టమైన ఏంటి ప్రక్రియ. పెళ్లి చూపులకు వెళ్తున్నావా? అవును. అయితే ఒక సలహా ఇస్తాను, తీసుకో. ఏంటది? ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు, ఆ. ఒక పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఓకే. సపోజ్ వాళ్ళు బండి ఇస్తానన్నారు అనుకో, నువ్వు కారు అడుగు. అబ్బా. వాళ్ళు కూలర్ ఇస్తానన్నారు అనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళేమో పిల్లని ఇస్తావంటే నువ్వు తల్లిని అడుగు. సార్. ఒరేయ్, ఒక అమ్మాయి మన ఇంటికి రావడమే మనం ఏనాడో చేసుకున్న అదృష్టం రా. మన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళేది ఆడపిల్ల. అంతే కదా? అంతే సార్. ఈ అడ్రస్ చెప్పండి సార్, తొందరగా వెళ్ళండి. నేను అత్తగారిల్లు భీమవరం. అవును సార్. అదేమని ఎంపీ గారిలా కనీసం ఎమ్మెల్యే గారిలా చెప్పడానికి ఎందుకు చెప్పలేదు సార్? చెప్పలేదు. ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్, తాజ్ మహల్, ఢిల్లీ. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలియదా సార్? ఒరే, అక్కడికి కొన్ని 100 మంది 1000 మంది వెళ్తారు. మీ అత్త దగ్గరికి అంతమంది వెళ్తారా? సార్ ఏం మారుతుంది సార్? మా అత్త నిప్పు. ఎవడైనా వేయగలడు ఉప్పు. సార్ నాకు చిన్న డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఏంటి? నేను ఎర్రగా ఉంటాను సార్, ఆ, ఆ. మావిడ ఎర్రగా ఉంటది. ఆ. ఆ పుట్టినోడు మాత్రం నల్లగా ఉంటాడు సార్. ఏమైంది సార్? ఎలగలగలగలగ. నేను ఎర్రగా, ఆ, మావిడ ఎర్రగా, ఆ. పుట్టినోడు మాత్రం నల్లగా ఉంటాడు సార్. ఇంట్లో పెత్తనం ఎవరిది? మావిడ సార్. పెత్తనం మీ ఆవిడదైనప్పుడు విత్తనం ఎవరిదైతే నీకు ఎందుకు పారం పోకేలా? అవునా, మైక్ ఎందుకు దించు ఎందుకు సార్? దించు. ఒరే, షోరూమ్ లోనే ఎంత ఉంది కదా, ఇక గొడవలో ఎంత తాగుతావురా నాయన. ఏ ఏం మారుతారు సార్? చాలా సంతోషం. మీరు నాన్ స్టాప్ గా ఒకవైపు సినీ సంగీత విభావరి డాన్సులు మా కాంబినేషన్ చూడండి, Yes, sir. ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, So. ఆశీర్వదించండి. అందరూ కూడా తెల్లపాయమ్మ మారమ్మ పండుగ సందర్భంగా అమ్మ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మణి గారి ద్వారా వచ్చినందుకు మేము చాలా హ్యాపీ అవుతున్నాం. థ్యాంక్ యూ. Thank you అలాగే so ఈ much. చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చక్కగా కూర్చునేలాగా